వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధమైంది తిరుమల. 23న వేకువజాము నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 23న వేకువజామున 1:45 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు. వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తామన్నారు. ఈ 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని ప్రకటించారు. తిరుపతిలో వసతి సమస్య ఉందని వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలి అన్నారు. ఈ నెల 22న ఉదయం నుంచి 4.25 లక్షల దర్శన టోకెన్లను తిరుపతిలో భక్తులకు కేటాయిస్తామని తెలిపారు. ఎస్ఎస్డి టోకన్స్ ఈ నెల 22వ తేదీ తిరుపతిలో 9 ప్లేసెస్లో 90 కౌంటర్ల ద్వారా 4,25,000 ఎస్ఎస్డి ఫ్రీ టోకన్స్ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. 10 రోజుల టోకెన్ కోటా పూర్తయ్యే వరకు భక్తులకు టోకెన్లు జారీ చేస్తామన్నారు.